సిద్దిపేట జిల్లాలో వరి ధాన్యం కొనుగోళ్ల విషయంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద గత నెల రోజులుగా రైతులు నిరసన చేపడుతున్నప్పటికీ ప్రభుత్వం స్పందించడం లేదని ఆరోపిస్తున్నారు. ఇప్పటికే వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో కొనుగోలు కేంద్రాల్లో నిల్వ ఉన్న ధాన్యం తడిసిపోయే ప్రమాదం నెలకొంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికీ దాదాపు 40% ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఉండిపోయినట్లు వాపోతున్నారు. ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకొని ధాన్యం కొనుగోలును వేగవంతం చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. మారమైంది. ధాన్యం ఇంకా కొనుగోలు కేంద్రాల్లో కుప్పలు తిప్పలుగా అట్లే ఉంది. రైతులు లబోదిబో మొత్తుకున్నప్పటికీ ఇంకా యంత్రాంగం పూర్తి స్థాయిలో వేగవంతం చేయడం లేదు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని సేకరించడంలో వేగవంతం చేయడం లేదు. రైతులు లబోదిబో మొత్తుకుంటున్నారు. అటు వ్యవసాయ పనులు ప్రారంభమయ్యాయి. అదేవిధంగా కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం ఇప్పటికే కుప్పలు తిప్పలుగా అదే విధంగా ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి వెంటనే ధాన్యాన్ని సేకరించాలి, లేదంటే రైతులకు ఇబ్బంది పడే అవకాశం ఉందని చెప్పి రైతులంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అదేవిధంగా గత 2 నెలలుగా ప్రారంభమైనప్పటికీ ఎందుకు జాప్యమైంది, ఎందుకు ఈ విధంగా జరుగుతుందని చెప్పి రైతులు ఇప్పటికే ఆవేదన చెందుతా ఉన్నారు. గన్ని బ్యాగులు లేక, సరైన లారీలు పెట్టక, టార్పాలిన్లు సరిగా ఇవ్వక రైతులకు ఇక్కడ అరకొర వసతులతో కొనుగోలు కేంద్రాలు నడుపుతా ఉన్నారు. ప్రభుత్వము ఎంతో పటిష్టాత్మకంగా ఈ కొనుగోలు కేంద్రాలు జరుపుతున్నప్పటికీ ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా నిర్లక్ష్యం కారణంగానే ఈ విధంగా జరుగుతుందని చెప్పి అటు రైతులైతే అంటున్నారు. అయితే ప్రభుత్వం ఇప్పటికే 80% పూర్తయిందని చెప్పి చెప్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రం ఆ పరిస్థితి లేదు. ఇప్పటికీ మనం క్లియర్గా చూసుకోవచ్చు. 80% చెప్తున్నప్పటికీ అవి మాటలు కావు. ఇంకా 40% పైన వడ్లు అట్లే మిగిలిపోయినాయి. ముఖ్యంగా వర్షాకాలం వచ్చింది కాబట్టి రైతులు ఆదరాబాదరాగా కాంటపెట్టి పంపిద్దామనే సమయంలో అటు కొనుగోలు కేంద్రాలు, తర్వాత మిల్లర్లు కుమ్మక్కయ్యి 41 కిలో పెట్టాల్సింది బస్తా ఇప్పుడు 43.5 కిలోలు, 43,500 గ్రాములు పెడుతున్నారు. కాబట్టి రైతులు 2-3 కిలోలు ఇప్పటికే లాస్ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ చిన్న చితక రైతులంతా కూడా ధాన్యం వెంటనే పోవాలి. ఒకవేళ వర్షం పడితే పూర్తిగా బుగ్గిపాలవుతుంది, నీళ్ళపాలవుతుంది. కాబట్టి ఏదైనా సరే ఏమైనా కానీ అని చెప్పి 2-3 కిలోలు వాళ్ళు నష్టానికైనా భరిస్తూ పంపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి రైతులకు అటు పండించిన పంట ఎంత అయితే కష్టపడుతున్నారో ఇక్కడ అమ్ముకోవడానికి కూడా అంతే కష్టపడుతుందని చెప్పి మనకు క్లియర్గా అర్థమవుతుంది. ప్రస్తుతం జిల్లాల్లో అనేక కొనుగోలు కేంద్రాల్లో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పంటను కోసి కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చిన రైతులు వారాల తరబడి ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొనుగోలు ప్రక్రియ నత్తనడకన సాగుతుండటంతో కేంద్రాల్లో భారీగా ధాన్యం పేరుకుపోయింది. నెల రోజులు పెద్దమ్మ పండుగ బోనాల నాడు తెచ్చినాము, ఈడ పోసినాము. నెల రోజుల కోల నడుచుకుంటూనే మాకు బండి లేదు, మొగోడు గతి లేక నడుచుకుంటూనే వస్తున్నా, నడుచుకుంటూనే పోతున్నా నెల రోజుల కోలే. మరి లారీలు వస్తున్నాయి, ఎన్నో పోసినామని అవే పోతున్నాయి, అటే మలుపుకపోతున్నాయి. ఈడ ఆపుతలేడు, కొంచెం పోతలేరు. మరి దొడ్డి సిమ్లు తెచ్చుకుంటుర్రు, ఎవరు ట్రాక్టర్లు వాళ్ళు తెచ్చుకుంటారు, కొంచెం పోతుర్రు. మరి నాయసంటి దాన్ని ఎట్లా పోనా, గంగలు పోనా, సావన్నా నేను కొనక వర్రంగా ఇక ఇవాళ కాంట పెడుతుంది. నెల రోజులకు అవుతుంది, నెల రోజుల కోలే. ఇన్నే రోజు బో పెట్టుకొచ్చుకోవాలి, ఇడికి రావాలి, ఇక కూర్చుండాలి, పొద్దుకి పోవాలి. ఒక్క లారీ లేదు. ఇక్కడ ఐకేబు వాళ్ళు పనిచేసిన వాళ్ళు కూడా సరిగా వస్తలేరు. వచ్చినా కానీ ఏదన్నా చెప్పిన పని కూడా సరిగా చేస్తలేరు. వస్తారు, ఆయన పత్తలే కూడా ఊళ్ళో పడతారు. మళ్ళీ మొన్నటి వానకు తడిచినాయి, మళ్ళీ ఎండ పోసినాం, మళ్ళీ కుప్ప పోసినాం. లారీలు వస్తలేవు, ఏదైనా ప్రయత్నం చేయరు అని కూడా చెప్తే కూడా వాళ్ళు ఏది ఆలోచన చేస్తలేరు. ఏదైనా పోయే వడ్లు పోయే ప్రయత్నం కూడా చేయమని చెప్పినాం. వాళ్ళు ఏ ఆలోచన చేస్తలేరు, ఏ ప్రయత్నం చేస్తలేరు. వర్షాకాలం ప్రారంభమవడంతో రైతుల్లో ఆందోళన మరింత పెరిగింది. అకాల వర్షాలు కురిస్తే ధాన్యం తడిసి నాణ్యత దెబ్బతినే ప్రమాదం ఉందని రైతులు చెబుతున్నారు. ఇప్పటికే పలు చోట్ల రైతులు రహదారులపై ధర్నాలు, ఆందోళనలు నిర్వహిస్తున్నప్పటికీ సమస్యకు పరిష్కారం కనిపించడం లేదని వాపోతున్నారు. వానాకాలం వచ్చింది, విత్తనాలు వేసుకోవాలి, ఇంకా 2 నెలలుగా కొనుగోలు కేంద్రాల్లో వడ్లు పోసి తిరుగుతున్నామని, దయచేసి లారీలు వెంటనే పంపి కాంట తొందరగా చేసి కొనుగోలు మరింత వేగవంతం చేయాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.
కొనుగోలు కేంద్రాలు ప్రారంభమై 2 నెలలు అవుతుంది. ఇప్పటికీ ధాన్యం పూర్తి స్థాయిలో ధాన్యం పోలేదు. 40% ధాన్యం అట్లే ఆ విధంగానే ఉంది. మొన్న వర్షానికి కూడా పూర్తి స్థాయిలో ధాన్యం తడిసిపోయి రైతులు లబోదిబో మొత్తుకుంటున్నారు. ఇప్పటికైనా సరే రైతులు లబోదిబో మొత్తుకుంటున్నా సరే ప్రభుత్వ యంత్రాంగం చల్లడం లేదు. లారీలు సరిగా రావడం లేదు. గన్ని బ్యాగులు ఇప్పటికీ ఇవ్వడం లేదు. అటు కాంట కూడా సరిగా కావడం లేదు. రైతులు ఖచ్చితంగా ధాన్యం సేకరణ వేగవంతం చేసి మమ్మల్ని ఆదుకోవాలి, లేకపోతే మేము రోడ్డున పడే అవకాశం ఉంటుంది. ఇప్పటికే రోని వచ్చింది. అటు వ్యవసాయ పనులు చేసుకోవాలి. వర్షాకాలం ప్రారంభమైంది కాబట్టి మేము ఇక్కడే కొనుగోలు కేంద్రాలకు ప్రతిరోజు ఉదయం పోయి సాయంత్రం వచ్చి భోజనం చేసి వచ్చి మళ్ళీ రాత్రి ఇక్కడనే పడుకొని మేము వాటిని కాపలా కాసుకోవాల్సిన పరిస్థితి. గత 2 నెలలుగా మా పనులన్నీ కూడా కొనుగోలు కేంద్రాలనే గడిచిపోయినాయి. కాబట్టి మమ్మల్ని ఆదుకోవాలి ప్రభుత్వం అని చెప్పి చెప్తున్నారు. మనతో పాటు కొంతమంది రైతులు ఉన్నారు. చెప్పు, ఎన్ని రోజులు ధాన్యం తీసుకొచ్చి? 3 వారాలు అవుతుంది తీసుకొచ్చి. నెల 3 వారాలు అవుతుంది. ఇంతవరకు భారతాన్ని ఇస్తలేరు, వచ్చి చూస్తలేరు, నంబరు రాసుకుంటలేరు. ఖాళీ వచ్చుడే లేదు, రాసికాడికి వచ్చుడే లేదు. వాళ్ళు ఇలా రేపు అంటే 3 వారాల నుంచి అడికి అత్తలేరు, చూస్తలేరు. బాబు వడ్లేమో అన్న తడుతుండే తడిసే మళ్ళీ లేరిపినాము, మళ్ళీ ఎండ మళ్ళీ రాసిపోసినాం. ఐకేపీ స్టార్ట్ అయ్యి 2 నెలలు అవుతుంది. ఈ అసమర్థ పాలన, ఈ కాంగ్రెస్ పాలన, రైతుల దగాగోరు పాలన. ఇది రైతులను నిన్న ముంచే ప్రభుత్వం ఇది. మేము తెలంగాణ గొప్ప, తెలంగాణ సోనియా ఇచ్చిన నాకు గొప్ప చెప్పుకుంటే కానీ రైతులు చేసిన మేలు ఏం లేదు. ఇలా మొలకలు వస్తున్నాయి. ఈ ఎండకు నేను తెచ్చి 40 రోజులు అవుతుంది వడ్లు. దీన్ని చూసిన నాదులు వెళ్ళాడు. ఒక అధికారి కానీ, ఒక కలెక్టర్ కానీ, ఒక ఎంఆర్ఓ కానీ వస్తాయి నా మాత్రం చూసి అవతల పడతారు, పోతాయి. ఇలా రైతు పట్టుకుని నాదు వెళ్ళాడు. అటాటాగా చచ్చిపోతారు ఎండకు. మొలకలు వస్తున్నాయి. కాలం దగ్గరకు వచ్చింది. 2 నెలల సెంటర్ స్టార్ట్ అయ్యి ఇంత నిర్లక్ష్యం మొద్దు నిద్రపోతుంది ప్రభుత్వం. రైతులకు చేయని మేలు చేయండి ఈ ప్రభుత్వం ఉండేందుకు లేకేందుకు. నేను ఇప్పుడు 20 రోజులకు వచ్చి తీసుకొచ్చి తెచ్చి కాంట ఇయ్యలేదు, ఇంకా సంచులు ఇయ్యలేదు. 20 రోజులు నేను తీసుకొచ్చి అట్లే ఉన్నాయి. ఆ కుప్ప అట్లే పెట్టినా అట్లే ఉన్నాయి, తడిచినాయి. మళ్ళీ ఎండ పోసిన కాంట 3 కిలోలు ఎక్కువ, 3 కిలోలు అంటుర్రు, ఒకరు 50 రూపాయలు అంటుర్రు. అది ఏది అర్థమవుతలేదు మాకు. నేను 4 రోజులు అవుతుందన్న. నేను 4 రోజుల కూడా తీసుకొచ్చి అడబోసిన కాంట. ఇప్పుడు వారం రోజులు శుక్రవారం నాడు కాంట చేసిండు. ఈరోజు శుక్రవారం రోజు ఇప్పుడు 8 రోజులు అవుతుంది కాంట చేసిండు. వస్తు నడుముక 2-3 రోజులు 2 లారీలు వచ్చినాయి, పంపించారు. నాకన్నా మొదలు పెట్టిన పంపించారు. వారం రోజుల కూడా ఇప్పుడు వస్తలేదు, అవి పోతలేవు. ఏమనంటే వస్తాయట. ఇప్పుడు 3 రోజులకి వచ్చిపోతున్నాం. వస్తాయి బండ్లు వస్తాయి, వచ్చినప్పుడు పంపిస్తాం కదా, లేకపోతే వేసుకుని మరి లేదా ఆడ దిగుతలేవు. 43 కిలోలు అంటుడు. మరి నీ ఇష్టం, కడి అయితే కడి వేసుకుంటారు, నీ ఇష్టం అంటే అట్లయితే దించుకొని వేసుకుని వరి. నా పని అంతా ఎక్కడక్కడ పోతుంది. వేరే పని ఈ పని పోయిందని వేరే పని వేసుకుంటాం కదా అన్నా కానీ వస్తుంది, వచ్చినప్పుడు వేస్తాం. మేము అంతగానో ఆగకపోతే వేసుకుని మరి ఓల్దాలు వేసుకుని అమ్ముకోరు అని చెప్తారు. ఇప్పుడు నాది 42.5 పెట్టారు. ఇప్పుడు 43.5 పెడుతురట. అయితే ఆడ అంతే 43.5 కట్ అవుతుంది అని చెప్తే అట్లనే కట్ అయ్యేది. అందరి లెక్క మనది కట్ చేసుకున్నా సరే కానీ బండ్లు అవి వచ్చి తీసుకుని అవి వడ్లు తీసుకుని పోదామంటే వస్తే వచ్చినప్పుడు పంపిస్తాం కదా అంటారు వీళ్ళు. బండ్లు ఏమో వస్తలేవు. ఇప్పుడు వారం రోజుల కూడా బండ్లు 2 బండ్లు వచ్చాయి వారం కోలే. 2 ఇంకో ఇవాళ వస్తాయి, నిన్న వస్తున్నారు, ఇవాళ వస్తున్నారు, నిన్న రాలే, ఇవాళ రాలే. రోజు ఇక్కడికి వచ్చుకుంటే ఇన్ని వండుకుంటే ఓడవుతుంది. ఇది కొనుగోలు కేంద్రాల్లో ఉన్నటువంటి పరిస్థితికి ఇది. గత 2 నెలలుగా రైతులు పడిగాపులు కాస్తున్నారు. వాళ్ళకు కాంట కావడం లేదు. అమాలీల కొరత, గన్ని బ్యాగుల కొరత, సుత్తిల కొరత. మళ్ళా తీరా కాలం నెత్తి మీదకి వచ్చింది. మేము వర్షాకాలం సంబంధించిన పనులు చేసుకోవాలంటే వాళ్లకు సమయానికి వడ్లు తీసుకోకపోగా వారం 10 రోజులుగా కాంట రైతున్నాయి. కానీ ఇప్పటికి లారీలు రావడం లేదు, లారీలలో ధాన్యం తీసుకోవడం లేదు. అయినా సరే రైతులు ఖచ్చితంగా ధాన్యం పెట్టాలి, పెడితేనే వాళ్ళకి పెట్టుబడి డబ్బులు వస్తాయి. కాబట్టి ఆ కోణంలో కూడా 4 కిలోలు 3 కిలోలు ఎక్కువ పెట్టి అటు రైస్ మిల్లులతోని నిర్వాహకులంతా కూడా, కొనుగోలు కేంద్రాల నిర్వాహకులంతా కూడా కుమ్మక్కయ్యి రైతులను మోసం చేసి రైతులను దగా చేస్తున్నారని చెప్పి రైతులైతే ఆవేదన చెందుతా ఉన్నారు. ప్రభుత్వం ఓవైపు, ఇటు నిర్వాహకుల వైపు ప్రభుత్వం రైతులను అయితే ఇబ్బంది పెట్టే పరిస్థితి చేస్తూ ఉందని చెప్పి రైతులైతే ఆవేదన చెందుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ ప్రవీణ్తో రాజు న్యూస్, సిద్దిపేట. ప్రభుత్వం వెంటనే అదనపు కొనుగోలు సిబ్బందిని నియమించి మిల్లులకు ధాన్యం తరలింపును వేగవంతం చేయాలని రైతులు కోరుతున్నారు. వర్షాలు ముమ్మరమయ్యేలోపు కొనుగోలు ప్రక్రియను పూర్తి చేయకపోతే రైతులకు భారీ నష్టం వాటిల్లే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైస్ మిల్లర్లు రైతుల అవస్థలను గమనించి బస్తాకు 43 కిలోలకు పైగా ఎక్కువ కాంటా పెట్టించుకొని రైతులను ఇబ్బంది పెడుతున్నారు. ఒకవైపు మిల్లర్లు కొనుగోలు కేంద్రాల నిర్వాహకుల కుమ్మక్కై రైతులను దగా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రోజులు అవుతుంది తీసుకొచ్చి కాటం మన భారతాలు ఇచ్చారు, వారం రోజులు లారీలు వస్తారు అనుకుంటా, లారీలు రాలే పెట్టలేదు, మరి ఇలా పెట్టిర్రు. నిమ్మలంతా ఇప్పుడు లారీలు వస్తాయంటే లారీలు అయితే వస్తాయి, వారం రోజులు అవుతుంది లారీలు రాక, అట్లా ఇబ్బంది అవుతుంది. మన వర్షం పడి కొంచెం నాణ్యాయి అది చేసినాం. ఇప్పుడు మన జాలి వస్తే 42 కిలో పెట్టమంటే 43 బాగా పెడుతురు. అట్లా రైతుకు ఇబ్బంది అవుతుంది, లారీలు రాక ఇప్పుడు వర్షాకాలం దగ్గర. ప్రభుత్వం కొనుగోలు కేంద్రంలో ఉన్నటువంటి ధాన్యం 8% పూర్తయిందని అంటున్నప్పటికీ క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి లేదు. ఇంకా 40% వరకు కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం నిల్వలు ఉన్నాయి. ఇప్పటికే రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. వర్షాలు కురుస్తున్నాయి, ధాన్యం తడిసి మొలకలు వచ్చి ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు మిల్లర్లు ఒక బస్తాకు 4 కిలోలు ఎక్కువ కాంట్రాక్ట్ చేయించుకోమని లాభపడుతున్నారు. అటు మిల్లర్లు ఇటు నిర్వాహకులు రైతులను పూర్తిగా మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని రైతులు ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వ యంత్రాంగం గమనించి ధాన్యం సేకరణ వేగవంతం చేసి అధికంగా 4 కిలో జోకుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. ప్రభుత్వ యంత్రాంగము జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్తున్నప్పటికీ ఇంకా కూడా రోని దాటింది. ఇప్పటికీ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం అంతా అట్లే ఉంది. ఇప్పటికీ 50% మాత్రమే పూర్తయింది, మిగతా 50% పోవాల్సి ఉంది. లారీలు రాక ఇప్పటికే కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం అంతా కూడా అదే విధంగా ఉంది. రైతులైతే ఇప్పటికీ ఇబ్బంది పడుతున్న పరిస్థితి. ఇది ఆసరాగా చేసుకొని అటు కొనుగోలు కేంద్రాల వాళ్ళు, తర్వాత రైసు మిల్లర్లు కూడా కుమ్మక్కయ్యి ఎక్కువ కాంట పెట్టి ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి, రైతులకు చాలా ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ప్రతి కొనుగోలు కేంద్రంలో ఇదే పరిస్థితి. అటు సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా, ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా కూడా కొనుగోలు కేంద్రంలో ఇంకా 40% ధాన్యం ఉన్నట్టుగా అయితే మనకు లెక్కలు చెప్తా ఉన్నారు. ప్రభుత్వం 80% పూర్తయిందని చెప్తున్నప్పటికీ లారీలు రాక ఇక్కడే ధాన్యం పూర్తిగా ఉంది. మనం క్లియర్గా చూసుకోవచ్చు. ఇది కొనుగోలు కేంద్రాల్లో ఉన్నటువంటి ప్రస్తుతానికి